మైన్ క్రాఫ్ట్ ఎపిసోడ్ చాలా రోజులు అయింది, పెడదామా? పెడదాం. హలో గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం మన ఛానల్లో మళ్ళీ మైన్ క్రాఫ్ట్ వీడియో అయితే వస్తుంది. ఈరోజు నేను మైన్ క్రాఫ్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ట్రైలర్ అయితే రిలీజ్ చేశాను కదా. ఈరోజు మనం మైన్ క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడుదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడ వరల్డ్ అయితే క్రియేట్ చేయమంటుంది. క్రియేట్ చేద్దాం. క్రియేట్ న్యూ వరల్డ్ నేను నొక్కుదాం. నేను ఆల్రెడీ ముందే అనుకున్నాను పేరు, అది రాస్తా. సిద్ధు క్రియేషన్స్ అని పెడదాం అనుకున్నాను. ఎందుకంటే మనం ఇందులో అన్ని వింతలు, విడ్డూరాలు అవన్నీ సృష్టిస్తాం. ఇట్స్ కామన్. ఓకే, సిద్ధు క్రియేషన్స్ అని అయితే నేమైతే ఇట్టాము. ఇప్పుడు నేనైతే సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మన ఛానల్లో. సెకండ్ ఎపిసోడ్ నుంచి అయితే మంచి ఇల్లు కడతా. నేనైతే ఈజీ సెలెక్ట్ చేసుకున్నాను. మరి పీస్ఫుల్ అనుకోండి, చాలా అంటే బాగోదు. అది ఈజీ అనుకోండి, బాగుంటుంది కొంచెం. ఓకే, ఇక వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. మైన్క్రాఫ్ట్ బీటా లోడింగ్. వాట్ ఎవర్ యూ బై ఇన్ ద బీటా ఈస్ రియల్ అండ్ విల్ స్టిల్ బి. చదివేలో పిలిపింది గైస్. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకాసేపు స్టార్ట్ అవుతుందా? మళ్ళీ చాలా రోజుల తర్వాత మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ అయితే ఇచ్చాను. ఇంతకుముందు మైన్క్రాఫ్ట్ స్పైడర్ అవెంజర్స్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మీకు రోజుకో ఎపిసోడ్ రాదు. మైన్క్రాఫ్ట్ గడ్డ మైన్క్రాఫ్ట్ గడ్డ మీద అయితే మనం కాల్ ఇట్టాం ఫర్ ద సర్వైవల్ సిరీస్. ఓకే, ఇక్కడ చూడండి అంత బాగుందో మొక్కలు. ఆఫ్టర్ లాంగ్ టైం మైన్క్రాఫ్ట్. ఓకే, మొత్తం ఇక్కడంతా ప్లెయిన్గా ఉంది. ఇక్కడ ఒక షీప్ అయితే ఉంది. షీప్ని చూసి చాలా రోజులు అయింది. ఇటు తిరుగు. ఇది ఈరోజు నా మాట వినట్లేదు గాయస్. దీన్ని చంపేస్తా. ఓకే, చచ్చిపోయా. ఫస్ట్ మర్డర్ ఇన్ షీప్. ఇప్పుడు ఫస్ట్ మర్డర్ ఇన్ షీప్. ఫస్ట్ మర్డర్ ఇన్ మైన్క్రాఫ్ట్ ఆఫ్టర్ 10 months. ఓకే, పడిపోయాము. హెల్త్ 2 ఆటలు తగ్గింది. ఆర్ట్స్. అక్కడ విలేజ్ ఉంది. విలేజ్లోకి అయితే వెళ్దాం. విలేజ్ ఇది ఇక్కడ గుయ్య, మొత్తం గుయ్యలతో నింపేశారు ఫ్రెండ్స్. ఇక్కడ కార్స్. నీటిలో స్విమ్ చేద్దాం. స్విమ్ చేద్దాం. ఓకే, జస్ట్ ఇందులో బ్రెడ్ 2 ఎమరల్డ్, గోల్డ్ ఇంగట్స్ 2 ఉన్నాయి. గోల్డ్ నగ్గట్స్. ఓకే, నగ్గట్స్. ఇక్కడ ట్రేడ్ అక్కర్లు ఎక్కువ మన దగ్గర లేవు. ఓకే, ఇక్కడ మన దగ్గర లేవు. ఈ విలేజ్లో కొన్ని ఏరుకొని ఈ విలేజ్కి దగ్గరలో ఇల్లు కట్టుకుందాం. ఇక్కడ ఒక చెస్ట్ ఉంది. ఇక్కడ ఒక 2 బ్రెడ్. అన్నోన్ మ్యాప్ అంట. ఈ మ్యాప్ ఏంటో చూద్దాం. ట్రెజర్ అంట్లా ఉంది. ట్రెజర్ అంట్ చేద్దాం. అన్నోన్ మ్యాప్ ట్రెజర్ అంట్ కాదు, ఇది విలేజ్ దగ్గరలోనే ట్రెజర్ ఉంటుంది కదా అనుకున్నా. పర్లేదులేండి. ఓకే, నెక్స్ట్ ఇంకా
ఇక్కడ గ్రాస్, ఇక్కడ ఈ గ్రాస్ వద్దులండి, తర్వాత వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి ముందు వేరే ఇంట్లోనే ఏమైనా ఉన్నాయేమో దొరుకుతాయేమో చూద్దాం. ఓకే, ఇక్కడ లేదు చెస్ట్. ఇక్కడ విలేజర్ ఉన్నాడు కానీ చెస్ట్ అయితే లేదు. ఇక్కడ చెస్ట్లు ఎక్కువ కనిపించట్లేదు గాయస్. ఇక్కడ ఒక బెడ్ తీసుకుందాం పనికి వస్తుంది. ఈ విలేజర్కి రోజు నైట్ అవుట్ ఇక్కడ. ఓకే, ఎదురింట్లో ఎటు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఎటు లేవు, మరి ఎందుకురా ఇల్లులు కట్టుకుని గుడ్డులాగా. ఇక్కడ మంచంకి సరిపోదంటే ఇంకా ఎవడో ఇంత ఇరుకు బొక్కలో కొట్టుకోండి ఇల్లు ఏ విలేజ్లో. ఎక్కడా లేదేటి, ఇది ఇల్లులు కట్టుకొని వేస్ట్ గైస్. ఇక్కడ ఈ ఇంట్లో లక్కీ చెస్ట్ మ్యాన్, ఇక్కడ ఒక 3 బ్రెడ్, 3 నగ్గట్స్, 4 చెట్లు కూడా తీసుకుందాం. మన ఇంటికి డెకరేషన్కి నాటుదాం, పనికి వస్తాయి. మనం ఇల్లు కట్టాక పనికి వస్తాయి. బయట గార్డెన్లో గట్ట నాటచ్చు. ఇక్కడ ఇది చూసినట్టున్నాం ఆల్రెడీ, ఓకే, నెక్స్ట్ వేరే దాని దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇదే ఇక్కడ ఇంకో ఇల్లు ఉంది. ఈ ఇంట్లో నెట్లో గాయస్ అంతా వేస్ట్. ఈ విలేజ్ పెద్ద వేస్ట్ లాగా ఉంది. వేరే విలేజ్ ఇంకేదైనా మంచి విలేజ్ దొరికినా బాగున్నాను. పదండి ఇక అటువైపు వెళ్దాం. అటు వెళ్ళి మనము ఇక్కడ వద్దు కానీ అటువైపు కట్టుకుందాం ఇల్లు. ఏదైనా విలేజ్ దగ్గరలో, ఎందుకంటే ఏదైనా అవసరమైతే రావచ్చు కదా విలేజ్ దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు అందుకు. ఓకే, ఇక్కడ పంది ఉంది, కుక్క అంటున్నట్టు హార్స్ ఉంది. ఆ విలేజ్ నాకు సరిగ్గా అనిపించట్లే. అటువైపు వెళ్ళి చూద్దాం. ఇంకా అటువైపు ఏమైనా మంచి ప్లేస్లు ఉన్నాయి కదా, అటువైపు కూడా వెళ్ళి చూస్తే తెలుస్తాయి కదా. మంచిది. నల్లపిల్లి ఎదురు వచ్చింది, అపశకునం. కొంచెంసేపు ఆగిసి వెళ్దాం. 1 2 3. ఓకే, ఇప్పుడు వెళ్దాం. అటు వెళ్దాం. ఇటు వెళ్దాం. గిర్రా తిరుగుదాం. అటు వెళ్దాం. ఇది దాటిసి నీటిలో నుంచి దాటిసి అటు వెళ్దాం. అటు ఏమైనా మంచి ప్లేస్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ గొయ్య, అమ్మ జస్ట్ మిస్, పడిపోతున్నాం గొయ్యలోని. దెబ్బకి మరి పైకి రాలేం. దెబ్బకి మరి నో వర్డ్స్. మళ్ళీ గొయ్యలో పడ్డా. ఎక్కడ చూసినా గొయ్యలు ఇక్కడ నేను ఇది ఐరన్ చూసా. ఫస్ట్ వేరంగా మనం వుడ్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. ఐరన్ ఉంది, ఐరన్ తీసుకున్నా. వేరంగా వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం. వుడ్ కలెక్ట్ చేసి వుడ్ అయితే అప్గ్రేడ్ చేద్దాం. ఓకే, ముందు వుడ్ చేద్దాం. వుడెన్ ప్లాంక్స్. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ చేద్దాం. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసి ఇక్కడ పికాక్స్ చేద్దాం. ఫస్ట్ పికాక్స్ అవ్వదు, ఇంకో వుడ్ కావాలి. ఇంకో బ్లాక్ తీసుకున్నాం. ఓకే, ఇంకోటి తీసుకున్నాం. ఇప్పుడు పికాక్స్ చేద్దాం. ఓకే, పికాక్స్ అయితే చేద్దాం. పికాక్స్ వచ్చింది. వేరంగా ఈ క్రాఫ్టింగ్ టేబుల్ తీసి పికాక్స్. ఇప్పుడు స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. కిందకి వెళ్ళి వెళ్తా అసలు తక్కువ, జస్ట్ ఈ నీటిలో నుంచి కిందకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చిన్న స్టోన్ తీసుకొని పికాక్స్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ చూద్దాం, ఆగండి ఎంత ఉందో. ఐరన్ ఎంత ఉందో చూస్తే బెటర్. ఓకే, 2 ఉంది. ప్రస్తుతానికి 2 కనిపించింది. ఇది కూడా తీసి చూద్దాం. కిందన కోల్ ఉంది. ఇక్కడ కోల్ ఉంది. ఇటు వచ్చి తీద్దాం. ఇంకా కిందన 3 ఐరన్
ఓ సూపర్, ఒక పికాక్స్ వచ్చేద్ది. ఇక్కడ కోల్ ఉంది, కోలే ఉన్నట్టుంది ఎక్కువ. ఓకే, ఫస్ట్ మనము క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసి స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయ్యి ఐరన్ అయితే తీసుకుందాం. ఓకే, స్టోన్ వచ్చింది. ఇప్పుడు 3 ఐరన్ తీసుకుందాం. ఓకే, కోల్ కూడా తీసుకుందాం. ఓ కోల్ ఇంకా ఉంది గైస్, ఇంకా బోల్డ్ కోలు. మా కోలు బాగా పెద్దలుటే కోలు. నాకు ఇక్కడ దగ్గరలో జాంబీ సౌండ్లు వినిపిస్తున్నాయి. ఎంత వేరంగా వీలైతే ఇక్కడి నుంచి అంత వేరంగా వెళ్ళాలి. ఓకే, ఓ ఇక్కడ లెదర్ కూడా ఉంది. ఓకే, లెదర్తో ఏటంత యూజ్ నాకు తెలియదు, పర్లేదు. నెక్స్ట్ ఎపిసోడ్కి ఐరన్ పికెక్స్ చేద్దాం, లేకపోతే ఐరన్ ఉంచుకొని దేనికి ఐరన్ ఉంచుకొని షీల్డ్ చేద్దాం గైస్. షీల్డ్ చేసామనుకోండి, ఇప్పుడు మనం మైనింగ్ గట్ట వెళ్ళినప్పుడు ఆ షీల్డ్ యూజ్ అవుతుంది, జాంబీలు అటాక్ చేయవు. ఫస్ట్ ఇక్కడ పడుకోదు, ఇక్కడ పడుకోవడానికి అవ్వట్లే. థండర్ స్టార్మ్స్ అంట, స్లీప్ ఎట్ నైట్. కొంచెం పైకి వెళ్ళి పైన పడుకుందాం. ఫస్ట్ అయితే పడుకుందాం, నైట్ అయిపోతుంది, జాంబీలు వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ నైట్ ఇన్ అవర్ మైండ్ క్రాఫ్ట్. ఫస్ట్ నైట్ కదా, ఆఫ్టర్ 10 months. ఈ 10 months ఎందుకు వీడియో పెట్టలేదంటే మరి తీయడానికి అవ్వలేదు గైస్. ఇక్కడ నుంచి వస్తాయి రెగ్యులర్గా వీడియోస్. ఓకే, ఇక్కడ ఒక బ్లాక్ ప్లేస్ చేసేద్దాం. వెళ్ళలేకపోతున్నాం, కలెక్ట్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. కోల్ తీసుకొని, ఓ ఇంకా బోల్డ్ కోల్ వచ్చినంత ఎక్కువే వచ్చింది కోల్, పర్లే. ఇక్కడ లెదర్ చూద్దాం. మనకు లెదర్ కూడా కలెక్ట్ చేద్దాం, పనికి వస్తాయి. ఇవన్నీ ఒక చెస్ట్లో దాచుకొని ఇల్లు కట్టే ఒక చెస్ట్లో పెడదాం. చెస్ట్ల కంటూ ఒక రూమ్ పెడదాం సపరేట్గా. మళ్ళీ కోల్స్, ఇవి కోల్ అంటారు నెట్టి, దాని పేరు అంటారు. మర్చిపోయినా, గుర్తొచ్చినప్పుడు చెప్తానండి. ఓకే, లెదర్ మొత్తం తీసుకున్నాం. ఇంకా మళ్ళీ ఇక్కడ ఒకటి కొంచెం ఉంది, ఇంకా మరి లేదు. ఇక్కడ చిన్నది ఉంది లెదర్. మరి లేదు, అంతే. మొత్తం ఐరన్ కోసం మొత్తం అన్నీ దొరికాయి. లెదరు, కోలు. పైకి వెళ్ళిపోదాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ రిమూవ్ చేసేద్దాం. మొత్తానికి 55 లెదరు, 21 కోలు, 3 ఇది ఐరన్ కాల్చడానికి. దీని పేరు ఏంటి? దీని పేరు ఏదో ఉంటుంది గాయస్, ఆగండి. ముందు ఐరన్ రావడానికి ఇంకో 4 కావాలి మనకి ఐరన్ నగ్గెట్స్. ఫర్నెన్స్ చేద్దాం. ఫర్నెన్స్ గుర్తొచ్చింది, ఫర్నెన్స్. ఐరన్ కాలుద్దాం, ఫర్నెన్స్ చేస్తాం. ఓకే, ఐరన్ కాలాక ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. లెదర్ కూడా కాల్చాలి, ఆగండి. మరి ఇప్పుడు అవ్వదు, ఫస్ట్ ఐరన్ ఆడదాం. ఓకే, ఇప్పుడు అవ్వదు. మనం ఒక మంచి బేస్ క్రియేట్ చేసుకున్నాకే అప్పుడు కాలుద్దాం. ఇంకొకటి వచ్చింది. ఇప్పుడు బ్రేక్ చేసి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ముందు ఈ క్రాఫ్టింగ్ టేబుల్ కూడా రిమూవ్ చేసేద్దాం. వేపాలండి లెక్స్ ఇక్కడ నుంచి చెక్కి వెళ్ళ ముందు. ఈ కొయ్యలే అంతసేపు ఉంటాం, మంచి ప్లేస్ కావాలి మనకి.
నాకు ఒక మంచి ప్లేస్ మంచి ప్లేస్ బాగున్నాను. ఓకే, ఇక్కడ ఇక్కడ మంచి ప్లేస్ కావాలి. ఓ, ఈ ప్లేస్ కొంచెం బాగుంది గైస్. ఇక్కడ క్లియర్ చేసి ఇక్కడైతే ఇల్లు కడుతున్నా. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మైన్క్రాఫ్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.